ఎన్టీఆర్ జిల్లా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత కల్పించారు. కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ఐడెంటిటీ లేని వారికి అనుమతి లేదని అంటున్నారు డీసీపీ హరికృష్ణ. కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లు నిత్యం జరుగుతున్నాయని, బైండ్ ఓవర్లు చేస్తున్నామని, రౌడీ షీట్లు తెరుస్తున్నామని చెబుతున్న డీసీపీ హరికృష్ణతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. జూన్ 4న జరగబోయేటటువంటి కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లను, భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ ఖచ్చితంగా ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఎవరైనా సరే సరైనటువంటి ఐడెంటిటీ ఉంటేనే లోపలికి వచ్చేలాగా, లేకపోతే వాళ్ళకి గనక సరైన ఐడెంటిటీ లేకపోయినా, వాళ్ళు గనక అధికారులచే నిర్ణయించబడిన వ్యక్తులు కాకపోయినా కూడా లోపలికి వచ్చేటటువంటి అవకాశాలు అయితే లేని పరిస్థితి అయితే ఉంది. కౌంటింగ్ కి సంబంధించి ఉన్నటువంటి జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్ట్రాంగ్ రూముల వద్ద కానీ, కౌంటింగ్ కేంద్రాల వద్ద కానీ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉండబోతున్నాయి? ఇప్పుడు జరగబోయే ఓట్ల లెక్కింపు దానికి సంబంధించిన ఇక్కడ నోవా కాలేజ్ అండ్ నెమరా కాలేజ్ 2 కాలేజీల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 29 స్ట్రాంగ్ రూమ్స్, ఒక 15 వరకు కౌంటింగ్ హాల్స్, ఇక్కడ ఉన్నటువంటి 2 కాలేజీల ప్రెమిసెస్లో ఇంచుమించు 4 బ్లాకుల్లో ఈ విధమైన ఏర్పాట్లు యంత్రాంగం చేశారు కలెక్టర్ గారు అండ్ అఫీషియల్స్ అందరూ కూడా. దీనికి సంబంధించి స్ట్రాంగ్ సెక్యూరిటీ మన పోలీస్ సైడ్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మా గౌరవ కమిషనర్ పోలీస్ పిహెచ్డి రామకృష్ణ గారు వారు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఇక్కడ స్ట్రాంగ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా 3 అంచెల విధానాన్ని ఇక్కడ ఫాలో అవుతున్నాం. ఫస్ట్ లేయర్లో వచ్చేటప్పటికి సెంట్రల్ మిలిటరీ, పారామిలిటరీ ఫోర్సెస్ అనేది ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 105 మెంబర్స్ వరకు వాళ్ళు ఒక ప్లేటూన్ వచ్చి ఉన్నారు. వాళ్ళు గార్డులు అన్ని మొత్తం స్ట్రాంగ్ రూముల దగ్గర, బ్లాకుల దగ్గర, బ్లాక్ ఎంట్రన్స్ దగ్గర, లోపల కారిడార్లోను వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ, వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ రూముల ఫుల్ సెక్యూరిటీ వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా ఇన్నర్ లేయర్ అంటే మెయిన్ గేట్ని ఆధారం చేసుకుని ప్రతి బ్లాక్ మధ్యలో ఉన్నటువంటి విసినిటీ ఆల్ ది ప్రెమిసెస్ని ఇన్నర్ లేయర్ అంటారు. సెకండ్ లేయర్ సెక్యూరిటీ. ఈ సెకండ్ లేయర్ సెక్యూరిటీకి 120 మెంబర్స్ ఏఆర్ ఫోర్స్ ఉన్నారు ఇక్కడ. 124 వీళ్ళు 120 మెంబర్స్ కూడా 24 అవర్స్ ఉంటారు అక్కడ. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ దగ్గర 105 మంది సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ 24 అవర్స్ ఉన్నట్టే, ఇక్కడ రౌండ్ ది క్లాక్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఇన్నర్ లేయర్లో, సెకండ్ లేయర్లో ఇంతమంది కూడా ఇది బందోబస్తు ఫాలో అవుతారు. లోపల వీళ్ళ పని ఏంటంటే పెట్రోలింగ్ చేయడం, ఫుడ్ పెట్రోలింగ్ చేయడం, అక్కడక్కడ ఏమైనా మూవ్మెంట్స్ ఉంటే స్టడీ చేయడం. మోస్ట్లీ గేట్ల దగ్గర మన దగ్గర చుట్టూ సుమారు 7 గేట్ల వరకు ఉన్నాయి. 5 గేట్ల వరకు 24 అవర్స్ కూడా, అంటే ఎవ్రీ 1 అవర్ ఏ డౌట్ రాకుండా ఎంట్రీలన్నీ కూడా ఎవరు ఎంట్రీ ఉన్నా దాన్ని రిస్ట్రిక్షన్ చేయడానికి గార్డ్తో సహా ఆర్మ్డ్ గార్డు కూడా ఉంటారు. సో అది పరిస్థితి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు కూడా మనం చూడొచ్చు, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని కూడా కంప్లీట్ గా చెక్ చేసి వాళ్ళ యొక్క ఐడెంటిటీని ఫైనలైజ్ చేసిన తర్వాతే ఇక్కడ పంపించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో రామ్, ఎన్టీవీ, స్ట్రాంగ్ రూముల వద్ద నుంచి.